మంచిగా ఉన్నటువంటి ఈ శరీరం లోపల ఈ బెటాడిన్ అనే పొల్యూషన్ నేను యాడ్ చేయడం వల్ల ఆయన శరీరం ఏమైంది, కలుషితమై ఖరాబ్ అయింది. ఇలాంటప్పుడు ఇలా కలుషితమైనప్పుడు బాడీ లోపల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, దానివల్ల రకరకాల డిసీజులు వస్తాయి. కాబట్టి మన వెస్టేజ్ కంపెనీలో నా వెస్టేజ్ వీలైతే ఎవరి వెస్టేజ్ ఇది, నా వెస్టేజ్ కంపెనీలో విటమిన్ సి అనే ఒక ప్రోడక్ట్ ఉన్నది సార్. సిట్రస్ జాతికి సంబంధించిన పండ్ల నుంచి తయారు చేస్తాం. దీన్ని రోజుకు ఒక నాలుగు కింద ఒక్కసారి, అంటే రోజుకు ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. 1 టైం 2 టైమ్స్ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడం వల్ల ఈయన బాడీ అనేది మళ్ళా రీఫ్రెష్ అయిపోయి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది సార్. అది ఎలానో నా బాడీలో జరిగేదాన్ని నీ కళ్ళ ముందు చూపించలేదు కాబట్టి ఈ గ్లాస్ తీసుకున్నాను సార్. ఈ గ్లాసులో అయితే మీ కంటికి క్లియర్ కనపడుతుంది సార్. సో ఇలా చెప్పి ఏం చేయాలి, అప్పుడు విటమిన్ సి అనేటువంటి సప్లిమెంట్ ను అక్కడ మనం అప్లై చేయాలి. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నేను చేస్తున్నాను. సో ఇది ఇలా స్ప్రే టైప్ ఉంటుంది సార్. మన నాలుక కింద 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. డైలీ 1 టైం 24 అవర్స్ వర్కౌట్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నానండి, షేక్ చేసుకొని ఈ వ్యక్తికి 1-2 సార్లు స్ప్రే చేసి, సో 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత అప్పుడు మనము ఈ యొక్క వాటర్ లోపలికి మనం చూడాలి. అప్పుడు ఏమైంది, చాలా క్లియర్ అయింది. ఒకసారి గట్టి క్లాస్ ఇద్దామా. క్లియర్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ పొల్యూషన్ అనేది వచ్చి చేరుతుంది. కాబట్టి మళ్ళీ పొల్యూషన్ ఒకవేళ వచ్చి చేరినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మళ్ళీ పొల్యూషన్ వచ్చి చేరినా కూడా 24 అవర్స్ ఆయన బాడీని ఇలా కాపాడుతూ ఉంటుంది సార్. ఇది క్వాలిటీ సార్.